ఒక చిన్న కథ. ధరణి, గీత ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటారు. రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కలిసి ఆడుకుంటారు. వాళ్ళిద్దరూ వేరు వేరు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. ఒకరోజు గీత ఇక ఆడుకోవడానికి రాలేదేంటి అంటూ ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరేం లేదు గీత, మా స్కూల్లో ఉపన్యాసాల పోటీ ఉందని చెప్పాను కదా, ఏ విషయం గురించి మాట్లాడాలో తెలియట్లేదు, అదే ఆలోచిస్తూ కూర్చున్నా అంది ధరణి. అవునా, మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరి గురించైనా మాట్లాడు, నీకేదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అంది గీత. సరే అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెబితే బాగుంటుందేమో అంది ధరణి. ఆయన పేరు గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను విను. స్వాతంత్రం రావడానికి ముందు మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది కదా, వాళ్ళు రైతుల దగ్గర నుంచి ఎక్కువ పన్నులు కట్టించుకోవాలని చూశారంట. అప్పుడే మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అంటే న్యాయం కోసం ఎలాంటి హింస లేకుండా పోరాడాలన్నమాట. కొన్ని రోజులకు ఈ ఉద్యమానికి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలబడ్డారు. గ్రామంలో తిరుగుతూ ఎవరు భయపడవద్దని, ఎక్కువ పన్నులు చెల్లించొద్దని రైతులకు ధైర్యం చెప్పారు. అలా చిన్నగా మొదలైన ఉద్యమం దేశమంతటా పాకింది. చివరికి ప్రభుత్వం పెంచిన పన్ను తగ్గిస్తామని చెప్పింది. దాంతో సత్యాగ్రహం విజయవంతమైంది. దీనికి కారణమైన మహాత్మా గాంధీని, వల్లభాయ్ పటేల్ని అభినందిస్తూ గుజరాత్లోని పలు చోట్ల సభలు ఏర్పాటు చేశారు. అప్పుడు సభలో జనాల్లో కూర్చున్న ఒక మహిళ లేచి పటేల్ని ఉద్దేశిస్తూ, ఇప్పటి నుంచి నువ్వే మా సర్దార్ అంది. సర్దార్ అంటే నాయకుడు అని అర్థం. అలా అప్పటి నుంచి ఆయన పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయింది. ఈ విషయాలు చెప్పు, ఖచ్చితంగా నీకే మొదటి బహుమతి వస్తుంది అంది గీత. చాలా బాగా చెప్పావు, థ్యాంక్స్ గీత అంటూ బదిలిచ్చింది ధరణి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.